యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశ సభాధ్యక్షులు మండలాధ్యక్షులు యాకేష్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ అన్న గారికి, అలాగే యువజన కాంగ్రెస్ మిత్రులకు, సోషల్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఏ విధంగా అయితే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా అయితే పనిచేసి అసెంబ్లీ గెలుపులో కీలకంగా పాత్ర పోషించినామో, అదేవిధంగా ప్రస్తుతం కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు మన ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ మేడం గారి నాయకత్వంలో, అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో గత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే విధంగా పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు యువ ఓటర్లే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు కూడా యువ అభ్యర్థి కాబట్టి తప్పకుండా యువకులు అత్యధికంగా ఓటింగ్ లో పాల్గొనే విధంగా యూత్ కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది చిల్లరగాళ్ళు అనవసరమైన పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పే విధంగా మన ఝాన్సీ మేడం గారి మీద కావచ్చు, ఎమ్మెల్యే గారి మీద కావచ్చు, ప్రభుత్వ పథకాల మీద కావచ్చు, ఏది పెట్టినా కూడా దానికి కౌంటర్ ఇచ్చే బాధ్యత యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 4 నెలలే అవుతున్నా కూడా సగానికి పైగా పథకాలు మనం చెప్పిన వాటిలో పూర్తి చేయడం జరిగింది. అయినా కూడా ఓటమి బాధతోని సిగ్గు లేకుండా వాళ్ళు పెడుతున్న పోస్టులకు మనము బాధ్యతాయుతంగా రిప్లైలు ఇవ్వాలని చెప్పి మిత్రులందరికీ కోరుతా ఉన్నా. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేయడం కోసం మన పార్లమెంట్ అభ్యర్థిని బహుమతిగా ఇవ్వాలని చెప్పి దీనిలో కీలక భూమిక యూత్ కాంగ్రెస్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదేమైనా కూడా మన ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ గీత దాటకుండా పార్టీ లైన్ ప్రకారం పనిచేస్తూ మన ఏ ఎన్నికలైనా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తదుపరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ప్రతిదీ ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే రేపటి రోజున ఎవరు మన పార్టీలో లైన్ దాటినా, గీత దాటినా వారి మీద యూత్ కాంగ్రెస్ లో ఎవరు కూడా గ్రూప్లలో కావచ్చు, బయట ఎక్కడైనా చర్చలలో కావచ్చు, పార్టీ గీత దాటి ఎవరన్నా ఎలాంటి చెడు ప్రచారాలు పార్టీ మీద కావచ్చు, పార్టీ నాయకుల మీద కావచ్చు, ఎవరి మీద ఏ వ్యాఖ్యలు చేసినా కూడా వారి మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే కొంతమంది గ్రూప్లలో పోస్టులు పెడతా ఉన్నారు. అలాంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటాయి. కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత దానికి ఎట్లా ఉండాలనేది కూడా తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క మిత్రునికి కోరుతూ, రాబోయే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.